డిఎస్సి ప్రిపరేషన్ కి మిగిలిన తక్కువ సమయాన్ని డిఎస్సి 2024 యాప్ లేదా DSC2024.com తో జాబ్ ని సాధించండి. కుక్కతోక వంకర అన్నట్లు పాక్ నీచ బుద్ధి మాత్రం మారడం లేదు. ఉగ్రవాదంతో తమకు సంబంధం లేదంటూనే ఉగ్రవాదుల అంతిమయాత్రలో పాల్గొని పరువు పోగొట్టుకున్నారు. ఆ దేశ ప్రధాని, ఆర్మీ చీఫ్ సైతం ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాల్గొని ప్రపంచ దేశాల ముందు ఉగ్రవాదులను పెంచి పోషిస్తోన్న దేశంగా చెరగని ముద్ర వేసుకుంది. అయితే ఇంత జరిగినా పాకిస్తాన్లో ఎలాంటి మార్పు రాలేదు. ఈసారి ఓ అడుగు ముందుకు వేశారు. ఉగ్రవాది అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో జరిపించారు. అంతటితో ఆగకుండా ఉగ్రవాది మృతదేహంపై పాకిస్తాన్ జాతీయ జెండా కప్పి మరీ అంత్యక్రియలు నిర్వహించడం ఇప్పుడు తీవ్ర చర్చానీయాంశంగా మారింది. భారత్లో అనేక ఉగ్రవాద దాడులకు సూత్రధారిగా భావిస్తోన్న లష్కర్-ఏ-తోయిబా కీలక ఉగ్రవాది అబూ సైఫుల్లా ఖలీద్ పాకిస్తాన్లో హతమయ్యాడు. సింధ్ ప్రావిన్స్లోని మట్లీ ప్రాంతంలో అతని నివాసం వద్ద గుర్తు తెలియని ముగ్గురు దుండగులు జరిపిన కాల్పుల్లో మరణించాడు. రజావుల్లా నిజామానీ ఖలీద్, వినోద్ కుమార్, మహమ్మద్ సలీం వంటి పలు మారు పేర్లతో ఖలీద్ భారత్ లక్ష్యంగా అనేక ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొన్నాడు. 2006లో నాగ్పూర్లోని RSS ప్రధాన కార్యాలయంపై జరిగిన ఉగ్రదాడికి ఖలీద్ ప్రధాన సూత్రధారి. ఆ దాడిలో పాల్గొన్న ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. అలాగే 2005లో బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ పై జరిగిన దాడిలోనూ ఇతడి ప్రమేయం ఉంది. ఆ దాడిలో ప్రొఫెసర్ మునీష్ చంద్రపూరి మరణించగా 4 గాయపడ్డారు. ఈ ఘటనలో నిందితులు తప్పించుకోగా ఖలీద్ సన్నిహితుడైన అబూ అనాస్పై ఛార్జ్షీట్ దాఖలైనా అతనింకా పరారీలోనే ఉన్నాడు. ఇంతేకాకుండా 2008లో ఉత్తరప్రదేశ్లోని రాంపూర్లో CRPF క్యాంప్పై జరిగిన ఉగ్రదాడి వెనుక కూడా ఖలీద్ ఉన్నాడు. ఈ దాడిలో 7 భద్రతా సిబ్బంది, ఒక పౌరుడు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనల్లోనూ దాడి చేసిన వారు పట్టుబడలేదు. ఇకపోతే ఇటీవలి కాలంలో పాకిస్తాన్లోని సింధ్ ప్రావిన్స్లోని బాదిన్, హైదరాబాద్ జిల్లాల్లో లష్కర్-ఏ-తోయిబా కోసం నియామకాలు చేపట్టడం, నిధులు సేకరించడం వంటి బాధ్యతలను ఖలీద్కు అప్పగించినట్లు తెలిసింది. అతను తన నేపాలీ భార్య నగ్మా బానుతో కలిసి బాదిన్లో నివసిస్తున్నట్టు సమాచారం. భద్రతా సంస్థల కథనం ప్రకారం ఖలీద్ కదలికలను పరిమితం చేసుకోవాలని, అతనికి వ్యక్తిగత భద్రత కూడా కల్పించాలని అతని హ్యాండ్లర్లు ఆదేశాలు జారీ చేశారు. అయినప్పటికీ ఆదివారం మధ్యాహ్నం దుండగులు కాపు కాసి అతన్ని కాల్చి చంపారు. ఈ ఘటన పాకిస్తాన్లోని ఉగ్రవాద సంస్థల అంతర్గత కలహాలు లేదా ఇతర శక్తుల ప్రమేయంపై పలు అనుమానాలకు తావిస్తోంది. సైఫుల్లా ఖలీద్ మృతదేహంపై పాకిస్తాన్ జాతీయ జెండా కప్పి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరిపించడం, ఆ అంత్యక్రియలకు పాక్ ఆర్మీ సిబ్బందితో పాటు కొందరు రాజకీయ నేతలు హాజరు కావడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చానీయాంశంగా మారింది. తాజాగా ఖలీద్ అంత్యక్రియల ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.